ప్రాబ్లం వస్తే నీకే హవా నోరు తెచ్చుకొని చూస్తావేంటి? చంపేలా ఉన్నాడు. షూటింగ్ కోసం వచ్చాం. కల్పన 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 వస్తుంది, అందరూ పారిపోయిండ్రు. కల్పన వస్తుంది, అందరూ పారిపోయిండ్రు. అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావు. ఒక మగాడిపై ఉండి మరో మగాడిపై కాలేస్తావా? తీరా కాదు. ఏం పవిత్రంగా మాట్లాడుతున్నావు. ముందు అక్కడ చేయి. సరే సరే అందరూ పదండి. అతను పిచ్చోడు అయి ఉంటాడు. పిచ్చోడా? పిచ్చోడా? రాఘవా, అయ్యో భయపడాలి. ఎక్కడికి వెళ్ళావు? బయట ఒక సన్సెట్ షాట్ దొరికింది, దానికోసం అని వెళ్ళారా? ఏంటి వీళ్ళంతా భయంతో గట్టిగా అరిచినట్టుగా వినపడింది. ఏంటి నందిని, నీతో ఇలాంటి పిరికి వాళ్ళని ఉంచుకున్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. నీలాంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ గర్ల్ కి వీళ్ళంతా వేస్ట్. నాకైతే వీళ్ళతో వర్క్ చేయడం అసలు ఇష్టం లేదనుకో. ఆయన చూడు, అడ్డమైన గడ్డంతా తిని పొట్టయితే పెంచాడు, కానీ ఒక్క గ్రామ్ ధైర్యం కూడా లేదు. కొత్తం దేనికో అంత భయపడుతున్నావు? ఇక్కడున్న గబ్బిలాలు నోట్లోకి వెళ్తాయి, నోరు మూసుకో. మార్నింగ్ దీన్ని దేవుడి హుండీలో వేసేయాలి. దేవుడి హుండీ దొరక్కపోతే ఇది మన పాకెట్లోనే ఉండాలి. కాసి ముద్దుల పైటేసి ఎవరు లేరే. డోర్ ఓపెన్ చేసింది ఎవరు? ఎనీబడీ ఈస్ దేర్? ఎవరు కనిపించట్లేదే. ట్యాప్ ఓపెన్ అవ్వడం ఏంటి? ఎవరో వచ్చారు. భయపడతావేంటి? సిగ్గు లేకుండా సింగిల్ రూమ్ కావాలి అని అడిగావు కదరా. ఎస్కేప్ అవ్వడం మంచిది. డైరెక్టర్ మేడం, డైరెక్టర్ అమ్మా, కెమెరామెన్ సార్, అయ్యో ఎవరు రారేంట్రా? టచ్ అప్ డార్లింగ్. అయ్యో ఎవరితో టచ్ లో ఉందో ఏంటో. ఎవరు లేరా? నేనే ధైర్యం చేసి ఎవరున్నా గుద్దుకొని వెళ్ళిపోతాను. నేను దెయ్యాన్ని కాదు సార్, వాచ్మెన్ ని. వాచ్మెన్ వా? అయ్యో వాచ్మెన్ సార్, నన్ను కాపాడు. పైన ఏంటి సార్ మీరు? 10 సంవత్సరాలుగా నేను ఇక్కడే పనిచేస్తున్నాను. ఇక్కడ దెయ్యాలు లేవు, భూతాలు లేవు, పిశాచాలు లేవు. దేవుడా, నేను ఇప్పుడే చూశానయ్యా. మెట్లపై కూడా ఎక్కడుందో చూపించండి సార్. చూపించరా? నేను ఈ మెట్ల మీదకి వచ్చాను. చూడు ఇక్కడ. వాచ్మెన్, వాచ్మెన్ అన్నా, వాచ్మెన్ అంటే నేను మాట్లాడింది వాచ్మెన్ తో కాదు, దెయ్యంతో. ఇప్పుడేం చేయాలి? దెయ్యో 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 దెయ్యో
ఆగండి మా సార్ అక్కడ సెటిల్ అయ్యారు నేను ఇక్కడ సెటిల్ అవుతాను చూడరా భయం పేరుతో ఎలా ఎక్కేసి తొక్కేస్తున్నాడో చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? కెమెరామెన్ ని భుజాలపైన ఎక్కించుకొని ఏం చేస్తున్నారు? కెమెరామ్యాన్. అయ్యయ్యో, ఇప్పుడు అందరూ డాక్టర్ పనికి మాలినవాడు, ధైర్యం లేదనుకుంటారు కదా. అయ్యో మేడం, ఏం లేదు. కెమెరామెన్ సారు టాప్ యాంగిల్ తీయాలి, క్రేన్ లేదా అని అడిగారు. క్రేన్ ఎందుకు, నేను ఉన్నాను కదా అని భుజం మీద ఎక్కించుకున్నా. చాలా బాగా మేనేజ్ చేసావు. థాంక్యూ. ఈ టైంలో ఎవరైనా ఇలా చేస్తారా? అందరూ లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఇక్కడ ఏదో జరుగుతుంది. డాక్టర్ ఏదో దాస్తున్నారు. ఎందుకయ్యా బెడ్షీట్ లో దూరుతావు? నీకు కావాలంటే నేనే చూపించేవాడిని. అర్థమయ్యేలా చెప్పండి సార్. నన్ను మీ ఫ్యామిలీలో చేర్చుకోండి సార్ ప్లీజ్. ఫ్యామిలీ? మన ఫ్యామిలీ? డు యు నో హూ యామ్ ఐ? సార్ మలిక్, డాక్టర్ మలిక్. యునో నేనెవరో తెలుసా మీకు? అని పెద్ద పెద్ద డైలాగులు అని చెప్పారు కదా. నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇలాంటి వాళ్ళతో నేను ఉండమా అని ఏదేదో అన్నారే. అవన్నీ మర్చిపోండి సార్, దయచేసి క్షమించండి సార్. ఊరికే అన్నారా? యాక్చువల్లీ నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాడిని సార్. 3-4 కలిసి పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది సార్. రేయ్, వీడు కూడా అదే కేసు. అంటే నువ్వు నాలాగే? అవును సార్. కానీ ఇక్కడ స్థలం లేదే, ఎక్కడ అడ్జస్ట్ అవుతావు? అయ్యో, నాకు పెద్ద స్థలం ఏమక్కర్లేదు సార్. ఈ బెడ్షీట్ ఇవ్వండి సార్. కావాలంటే నేను ఆ బాత్రూమ్ లో పడుకుంటాను సార్. బాత్రూమ్ లోనా? అవును సార్. ఇప్పుడు ఒప్పుకుంటాడు చూడు. ఏమంటున్నాడు సార్? ఏం లేదు, వాడు కూడా అప్పుడప్పుడు బాత్రూమ్ లోనే నిద్రపోతుంటాడు, అందుకని. మీరెందుకండి అక్కడ, మీరు నాతోనే పడుకోండి. అవును, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే మీ టూ. చూడరా మరో కొత్త అడ్మిషన్. వచ్చింది ఇతనే కదా, అడిగితే వాచ్మెన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి సార్? ఏం లేదు, నిన్న రాత్రి నువ్వు ఇంట్లోకి వచ్చావు కదా. అయ్యో, నేను ఇంట్లోకి రాను సార్. రానే రావా? మరి నేను నిన్ను అదేనా నీ జ్ఞాపకం ఉందా? సార్, నేను ఆ టైప్ మనిషిని కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంతేకాదు, మీరు నన్ను పట్టుకున్నారు సార్. నేను నా పెళ్ళాన్ని ముట్టుకునే చాలా కాలం అవుతుంది సార్. నేను మిమ్మల్ని పట్టుకోవడం ఏంటి సార్? వెళ్ళండి సార్ వేళాకోళం. అంటే అది ఖచ్చితంగా దెయ్యమే అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి మేడం, సడన్ గా దెయ్యంలా వచ్చారు? ఇప్పటికే నా పల్స్ రేట్ పడిపోయింది. సారీ సార్. నిన్న మార్నింగ్ మీకు నేను పౌచ్ ఇచ్చాను కదా. ఉంది మేడం. డాక్టర్. ఎస్ మేడం. మీరు వెళ్ళి కాస్త కెమెరామెన్ రమ్మంటారా ప్లీజ్? ఓకే మేడం. ఈ తాళి వల్ల అనర్థాలు జరుగుతున్నాయా, లేక ఇక్కడ అందరం కావాలని భయపడుతున్నామా? ఆ రోజు నేను భయపడ్డాను, ఈరోజు డాక్టర్. ఒకవేళ ఇక్కడ నిజంగానే దయ్యం ఉందా ఏంటి? దీని గురించి తెలుసుకోవాలి. హలో, చెప్పండి మేడం. శంకర్, ఈ మంత్రాలు గింత్రాలు వేసేవారు, దయ్యాలు విడిపించేవారు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి మేడం. నేను మొత్తం చెక్ చేసి మీకు అడ్రస్ పంపిస్తాను. ఓకే, త్వరగా పంపించండి. నందు డార్లింగ్, రాఘవ, నేను ఇక్కడున్నాను. లవ్ ఇస్ బ్లైండ్. ఈ రోజు సెకండ్ సండే, షూటింగ్ లేదు. సెకండ్ సండేనా? అయితే షూటింగ్ ఉండదు, ఇద్దరం కలిసి జాలీగా ఎంజాయ్ చేద్దాం. నేను కాస్త బయటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను. బయటకా? ఇప్పుడు నాతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు వస్తావా? వస్తావా ఏంటి? రాని పిలవాలి. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? అది చాలా డేంజరస్ ప్లేస్. అక్కడికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. నన్నెందుకు తీసుకెళ్తున్నావు? నువ్వే కదా మన టీంలో ధైర్యశాలి. ఏం చూసి నన్ను ధైర్యశాలి అనుకుంటోంది? బహుశా ఈ మీసం గడ్డం చూసి అనుకుంటాను. ఆయన ఛాన్స్ వదలకూడదు. ధైర్యవంతులు మాత్రమే వచ్చే స్థలం అన్నావు కదా, ఇదేమన్నా ఫారెస్టా? ఇక్కడ పులి సింహాలు ఏమైనా ఉంటాయా? ముందు బోర్డు చూడు. ఏ అది చూస్తే భయంతో చెమటలు పడతాయా?